హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్‌కి ఇంటర్వ్యూ ఇచ్చానండి. సో, దాంట్లో 2 క్వెషన్స్ పిక్ చేసుకున్నాను ఇవాళ. విండోస్ ఫంక్షన్స్ అండ్ క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇవాళ మనం ప్యూర్‌గా విండోస్ ఫంక్షన్ తెలుసుకున్నాము వన్ బై వన్. మెయిన్‌గా విండోస్ ఫంక్షన్స్‌ని మనం ర్యాంకింగ్ ఫంక్షన్స్ అని కూడా అంటాము. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలోనూ డెఫినెట్‌గా విండోస్ ఫంక్షన్స్ మీద ఒక క్వెషన్ అయితే డెఫినెట్‌గా 100% ష్యూర్ ఉంటదండి. చూడండి రోల్ నంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఎంటైల్. ఇవి 4 ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకి సరిపోతది. విండోస్ ఫంక్షన్స్ అడిగితే గనక. చూడండి రో నంబర్ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతది. రో నంబర్ విల్ జనరేట్ సీరియల్ నంబర్స్ ఫ్రమ్ అసెండింగ్ టు డెసెండింగ్ ఆర్డర్ టెంపరర్లీ. ఇదేం చేస్తది రో నంబర్ ఫంక్షన్ అనేది మనకి సీక్వెన్స్‌గా 1, 2, 3, 4 అని సీక్వెన్స్ నంబర్స్‌ని అసైన్ చేస్తది టెంపరరీగా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్, రోల్ నంబర్ ఓవర్ ఆర్డర్ బై ఈఐడీ. ఈఐడీ ప్రకారం డిసెండింగ్ నాకు ఎట్లు కావాలా? టాప్ టు అంటే హయ్యర్ వాల్యూ టు లోవర్ వాల్యూ ఈఐడీ కావాలని నేను క్వెరీ రాసాను. ఇక్కడొచ్చేసి ఎంప్లాయీ టేబుల్‌లో 4 రికార్డ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 సాలరీ 10, 20, 30, 40 ఉంది. ఈ నేమ్ వచ్చేప్పటికి నేమ్ ఏబీసీడీ ఉన్నాయి. ఈ ఏబీసీడీ అనే ఎంప్లాయీస్ ఇట్లా సాలరీ 10, 20, 30, 40 సాలరీ తీసుకున్నారు. దానికి రిజల్ట్ సెట్ ఇప్పుడు మనం రాసిండే రిజల్ట్ సెట్ క్వెరీకి ఎట్లా రిజల్ట్ సెట్ వస్తుందంటే రో నంబర్ 1, 2, 3, 4 మనం ఆర్డర్ బై ఈఐడి డిసెండింగ్ ఇచ్చాం కాబట్టి 4 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి మనకి 4 వచ్చినాయి. 4, 3, 2, 1 అనేసి డిసెండింగ్ ఆర్డర్‌లో అసైన్ చేసింది. రో నంబర్ అంటే సింపుల్. ఇట్ విల్ అసైన్ ద సీక్వెన్స్ నంబర్స్. దట్స్ ఇట్. ఇక్కడ మనము ఇంకా ఎప్పుడు కానీ ఇక్కడ ఒక నోట్ ఉందండి. ఏంటంటే ఎప్పుడు కానీ మనం ర్యాంకింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఓవర్ బై క్లాజ్ అండ్ ఆర్డర్ బై క్లాజ్ మ్యాండేటరీగా ఉండాలి. వితౌట్ ఓవర్ బై క్లాజ్ అండ్ ఆర్డర్ బై క్లాజ్ వితౌట్ ఓవర్ అండ్ ఆర్డర్ బై క్లాజ్ మనం రో నంబర్ ఫంక్షన్స్ అనేది డిస్క్రైబ్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫ్లో బ్యాక్ ఎండ్ ఎట్లా జరుగుతది ఇది కూడా అడుగుతారండి. ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఫ్లో అంటే ఫస్ట్ ఫ్రమ్ ఆర్డర్ బై రో నంబర్ తర్వాత సెలెక్ట్ వస్తుంది. ఫ్రమ్ అంటే ఎక్కడ ఆర్డర్ చేసుకుంటది. తర్వాత రో నంబర్ అసైన్ చేస్తది. మనకు సెలెక్ట్ చేసి ఇస్తది బ్యాక్ ఎండ్‌లో. ర్యాంక్ ఫంక్షన్స్ అంటే ఇట్ విల్ అసైన్ ద సేమ్ ర్యాంక్స్ ఇఫ్ ద పాయింట్స్ ఆర్ మార్క్స్ ఆర్ రిపీటెడ్. అదర్‌వైజ్ ఇట్ విల్ గో ఫర్ నెక్స్ట్ ర్యాంక్ ఆర్ స్కిప్ ద ర్యాంక్స్ విత్ గ్యాప్. ఇప్పుడు మనకి డ్రీమ్ 11 అని ఒక టేబుల్ ఉంది. ప్లేయర్ ఐడి 5 ప్లేయర్స్ ఉన్నారు. టీమ్ 5 టీమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ టీమ్ 1 అండ్ టీమ్ 4 సేమ్ పాయింట్స్ తీసుకున్నారనమాట. మనకి ర్యాంక్ అసైన్ చేస్తే ఎట్లా వస్తదంటే రిజల్ట్ సెట్ ర్యాంక్ అంటే ఇట్ విల్ అసైన్ ఓ 1, 1 తర్వాత ఇక్కడ స్కిప్ చేసింది. అంటే ఇవి సేమ్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాల్యూ వచ్చి 575 ఉంటే ఇట్ విల్ స్కిప్ అంటే సెకండ్ ర్యాంక్‌ని స్కిప్ చేసి థర్డ్ అసైన్ చేసింది. ఇప్పుడు టీ3, టీ4 560, 560 సేమ్ ఉంది. 4, 4 అసైన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ టీ7 ఏమన్నా నెక్స్ట్ వాల్యూ 50 అట్లా ఉంటే ఇట్ విల్ అసైన్ ద సిక్స్త్. ఇట్ విల్ స్కిప్ ద ఫిఫ్త్ ర్యాంక్. స్కిప్ చేసి అసైన్ చేస్తది వాల్యూస్. డెన్స్ ర్యాంక్ అంటే ఏమి? సేమ్ ర్యాంక్ లాగానే వర్క్ అయితది. కాకపోతే వితౌట్ స్కిప్పింగ్ ద ర్యాంక్స్ ఇట్ విల్ అసైన్ ద వాల్యూ. ఇక్కడ చూసుకుంటే మనకు స్టూడెంట్ టేబుల్ ఉంది. 1-8 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ డి 59.2, 59.2 సేమ్ వచ్చింది. ఇది ఎట్లా ర్యాంక్స్ అసైన్ చేసిందో చూద్దాం. చూడండి ఇక్కడ డిహెచ్ మనము మార్క్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాం కాబట్టి టాప్ టు బాటమ్ అసైన్ చేసింది మార్క్స్. 59.2, 59.2 వచ్చింది. 1, 1 అసైన్ చేసింది. 58.3కి ఇక్కడ స్కిప్ చేయకుండా సెకండే అసైన్ చేసింది. ర్యాంక్‌లో అయితే ఇట్ విల్ అసైన్ థర్డ్ 3 బట్ హియర్ ఇన్ డెన్స్ ర్యాంక్ ఇట్ విల్ అసైన్ 2. ఇట్ వోంట్ స్కిప్ ఎనీ ర్యాంక్స్. ఎంటైల్ విల్ డివైడ్ ఇంటూ నంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ దెన్ అసైన్ ద నంబర్స్. సింటాక్స్ వచ్చేసి ఎంటైల్‌కి ఎన్ని నంబరు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నంబర్, ఎంటైల్ సేమ్‌గా ఉంటది. ఇక్కడ ఎంటైల్‌కి అయితే చూడండి సెలెక్ట్ స్టార్ ఎంటైల్ ఓవర్ ఆర్డర్ బై క్లాస్ ఐడీ అసెండింగ్ యాస్ ఎంటైల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చాం. ఇప్పుడు టేబుల్ టీ1 ఉంది. మనకి 10 రికార్డ్స్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఎంటైల్ ఆఫ్ 5 ఇచ్చాం.
ఎంటైల్ ఆఫ్ 5 అంటే ఈ 10 రికార్డ్స్‌ని 5 గ్రూప్స్‌గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 1, 2 ఒక గ్రూపు, 3, 4 ఒక గ్రూపు, 5, 6 ఒక గ్రూపు అట్లా గ్రూప్ చేస్తది. మనం ఏ నంబర్ ఇస్తే అన్ని నంబర్స్ రికార్డ్స్‌ని గ్రూప్ చేస్తది. మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాం. చూడండి రో నంబర్ ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. స్టూడెంట్ ఇచ్చేస్తే స్టూడెంట్‌లో మనకి 9 రికార్డ్స్ ఉన్నాయి. ఈఐడి, ఈనేమ్, మార్క్స్. ర్యాంక్ ఫంక్షన్స్ ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. రో నంబర్ ఫంక్షన్ ఫస్ట్ రో నంబర్ ఫంక్షన్ చూద్దాము. ఓకే, మనము ఈఐడి మీద చూద్దాం రో నంబర్ ఫంక్షన్. ఇక్కడ చూస్తే ఈఐడి సేమ్ రో నంబర్ మనకు ఫ్రంట్లో రావాలని ఫస్ట్ రో నంబర్ పెట్టి తర్వాత స్టార్ పెట్టాను, కాలం లిస్ట్ పెట్టాను కాబట్టి ఇక్కడ 1, 2, 3 రో నంబర్ 1, 2, 3 అసైన్ చేసింది, సీక్వెన్స్ నెంబర్ అసైన్ చేసింది అంతే. అకస్మాత్తు ఈ మార్క్స్ ఇక్కడ డూప్లికేషన్స్ ఏమీ లేవు. ఈ మార్క్స్ ఉంది. ఈ మార్క్స్లో మనం ఈ మార్క్స్ మీద చూద్దాం ఎట్లా అసైన్ చేస్తుందో. అంటే సేమ్ పాయింట్స్ ఉన్నాయి కదా, రిపీట్ అయినాయి, ఎట్లా అసైన్ చేస్తుంది. ఈ మార్క్స్ కూడా జస్ట్ 1, 2, 3, 4 అసైన్ చేస్తుంది. రో నంబర్ సీక్వెన్స్ నంబర్స్ అసైన్ చేస్తుంది. అదే ర్యాంక్కి వస్తే చూడండి, ర్యాంక్ వచ్చేసి ఇక్కడ ఎట్లా అసైన్ చేసింది. 90 ఉంది 1, 70 ఉంది, జీ వచ్చి 2. మనం ఇది జీ నేమ్ ఈ నేమ్ ఎట్లా ఈ మార్క్స్ మీద ఆర్డర్ బై క్లాస్లో పెట్టాను కాబట్టి దీని ప్రకారమే ఈ రెండు ఇచ్చేసినాయి. అంటే ఈ నేమ్ ఈ ఐడి ఈ మార్క్స్ ప్రకారమే అరేంజ్ అయ్యున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ మార్క్స్ డిసెండింగ్ మనకేం కావాలి, ఈ మార్క్స్ ఎక్కువ ఇంకా తక్కువ కావాలి కాబట్టి మనం ఇది చేసినాము. ఇక్కడ ఈ మార్క్స్ 90, హైయెస్ట్ ఎవరు తీసిండారు, డి తీసిండది, అసైన్ 1, జీకి వచ్చి 70 ఉంది, 2 అసైన్స్, ఎఫ్కి వచ్చి 60, బి 60, ఐను 60 ఉంది, 1, 1 ఇక్కడ 1, 2 అయిన తర్వాత 3, 3, 3 అసైన్ చేసింది. తర్వాత ఇక్కడ వచ్చి ఏ వచ్చి 50 తీసింది. ఇక్కడ 3 అయిన తర్వాత ఏం రావాలి, 4 రావాలి, 6 అసైన్ చేసింది. అంటే ఇక్కడ 4th అండ్ 5th పొజిషన్లో 3 ఉంది కాబట్టి నెక్స్ట్ పొజిషన్ వచ్చి 6 అసైన్ చేసేసింది. తర్వాత హెచ్ వచ్చి 15 తీసింది, 6 అసైన్ చేసింది. సి వచ్చి 4 తీస్తే ఇక్కడ 7th పొజిషన్లో 6th అక్వైర్ చేసింది కాబట్టి 8 అసైన్ చేసింది. ఇక్కడ ర్యాంక్స్ అనేది స్కిప్ అయినాయి. ఇప్పుడు వచ్చి మనకి డెన్స్ ర్యాంక్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, డెన్స్ ర్యాంక్ సేమ్ ఇక్కడ 90కి 1 అసైన్ చేసింది, 70కి 2, 60కి 3, 3, 3 అసైన్ చేసింది. తర్వాత 50కి 4 అసైన్ చేసింది. ర్యాంక్లో అయితే మనకి 6 అసైన్ చేసింది. ఇక్కడ డెన్స్ ర్యాంక్లో 4. ఇట్ వోంట్ స్కిప్ ఎనీ ర్యాంక్స్, ఇట్ విల్ అప్లై ద ర్యాంక్స్ వితౌట్ స్కిప్పింగ్ ద ర్యాంక్స్. ఇప్పుడు అకస్మాత్ ఎంటైల్ ఒక్క నిమిషం. డెన్స్ ర్యాంక్ బదులు మనము ఎంటైల్ పెట్టాం. ఇక్కడ ఎంటైల్ ఆఫ్ 3 పెడదాం అనుకుంటాను. 3 చేస్తే ఇక్కడ ఎట్లా అవుతుంది 3. చూడండి, ఎంటైల్ అలియాస్ నేమ్ 6 నెంబర్ ఇచ్చాం కాబట్టి అట్లా ఇక్కడ మనకు 9 రికార్డ్స్ ఉంటే 1, 1, 1 ఇదో గ్రూప్ ఇదో గ్రూప్ ఇదో గ్రూప్ లాగా అసైన్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్, షేర్, subscribe to my channel. Thank you all.